మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ రాధా కళ్యాణం. బావా, నీ డ్రెస్సులన్నీ పెట్టేశాను. కాంట్రాక్ట్ ఫైల్స్, చెక్ బుక్స్, డాక్యుమెంట్స్ అన్ని బట్టల కింద పెట్టాను. షేవింగ్ కిట్, బ్రష్ పైన పెట్టాను. అన్ని పెట్టేసావు కదా అప్పు? అన్ని పెట్టేశాను బావా. అన్నట్టు ఎన్ని పేర్స్ పెట్టావు? 3 పేర్స్ పెట్టాను. 3 ఏం సరిపోతాయి? 5 పేర్స్ పెట్టాల్సింది కదా. అంటే తక్కువ పెడితే తక్కువ టైంలోనే తిరిగి వస్తావు కదా బావా. స్మార్ట్ అప్పు. సర్లే పద. కీర్తన, ఏంటి రెడీయా? నేను రెడీ బావా. నీల్ పడుకున్నారు. ఇంకానా? 5 minutes, నేను రెడీ చేసి తీసుకొస్తాను. ఫ్లైట్ టైం అయిపోతుంది. 5 minutes. అప్పు, అత్తయ్య మామయ్య ఏరి? పిలుస్తాను బావా. అమ్మా, నీల్, 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 ఏమైంది నీకు? రెడీ అవ్వు. ఏమైంది నీల్? ఒళ్ళు కాలిపోతుందేంటి? ఫీవర్ వచ్చినట్టుంది. బావా, బావా, ఏమైందే? బావా, నీళ్ళు వణికిపోతున్నాడు. ఫీవర్ వచ్చినట్టుంది. ఏమిందిరా మహేష్? టెంపరేచర్ చాలా ఎక్కువ ఉంది మావయ్య. బాగా ఫీవర్ గా ఉంది. భయ్యా పైకిలే భయ్యా. భయ్యా పద, హాస్పిటల్కి వెళ్దాం. వద్దు బ్రో, 1 hourలో ఫ్లైట్. నేను లేచి రెడీ అవుతాను. ఈ ఫీవర్తో వస్తావా? ఏం కాదు బ్రో. వద్దు భయ్యా, జ్వరం ఎక్కువగానే ఉంది. అక్కడికి వెళ్ళే లోపు తగ్గిపోతుందిలే. వద్దు బాబు, జ్వరం పెరిగితే కష్టం కదా. మీరు క్యాన్సిల్ చేసుకోండి. మహేష్ ఒక్కడే వెళ్ళొస్తాడు. ఇట్స్ ఓకే ఆంటీ, ఐ కెన్ మేనేజ్. చూడు ఎలా వణికిపోతున్నావో. ఫైన్ అంట, ఫైన్. డాడీ, హాస్పిటల్కి తీసుకెళ్దాం పదండి. వద్దు కీర్తి, ఫ్లైట్కి టైం అవుతుంది. వెళ్దాం పద. వద్దు భయ్యా, అన్నిటికంటే హెల్త్ ఇంపార్టెంట్. ఆ తర్వాతే ఇంకేదైనా. నువ్వు రెస్ట్ తీసుకో, సరేనా? కరెక్టే, కానీ కీర్తి డిసప్పాయింట్ అవుతుందేమోనని. ఏమీ కాదు. నీకన్నా ట్రిప్ ముఖ్యం కాదు నాకు. థ్యాంక్ యూ కీర్తి. బ్రో, మీకు ఫ్లైట్కి టైం అవుతుంది, మీరు బయలుదేరండి. ఓకే, జాగ్రత్త. మావయ్య వెంటనే డాక్టర్ని పిలిపించు. నేను జాగ్రత్తగా చూసుకుంటాను. నువ్వు బయలుదేరి టైం అవుతుంది. మంచినీళ్ళు తాగుతావా బాబు? వద్దంటే. ఇదేంటిది ఇక్కడే కూర్చుంది వెళ్ళకుండా? కీర్తి, కొంచెం మంచినీళ్ళు ఇస్తావా? ఇప్పుడే వద్దన్నావు కదా. అంటే నువ్వుండగా ఆవిడెందుకు ఇబ్బంది పెట్టు అని వద్దన్నాను. ఓకే ఓకే, రెస్ట్ తీసుకో. ఆ కీర్తి, కొంచెం ఆ డోర్ దగ్గరికి వెళ్ళవా?
అప్పు అప్పు పాలు తీసుకోమా. సంకీర్తన హాయ్ బావా, ఏం చేస్తున్నావు? చేస్తున్న పని? మిల్క్ మిల్క్ తాగుతున్నా. ఎంగిలి పాలవి. నీ నీ ఎంగిలే కదా. కాదు, కాదా? మరి ఎవరు తాగారవి?
అదేంటి ఇందాక ఇక్కడ కూర్చుంది నువ్వే కదా? మమ్మీ పిలిస్తే వెళ్ళాను. నాకేం తెలుసు మరి? ఇందాక చూస్తే నువ్వున్నావు, తర్వాత చూస్తే లేవు. పాల గ్లాస్ ఉంది, నువ్వు తాగినవేననుకుని తాగాను. సారీ అండి, తెలియకుండా తాగేశాను. ఏమీ అనుకోకండి. తను కూర్చున్న ప్లేస్లో మీరు కూర్చుని పాలు తాగారని నాకు నిజంగా తెలీదు. నా ప్లేస్ లో ఇక్కడెందుకు కూర్చున్నావే? అదేంటి కీర్తి, ఇదేమైనా స్కూల్ బెంచా, ఆఫీస్లో సీటా? ఇంట్లో సోఫే కదా, ఎవరు కూర్చున్నా తప్పులేదు. తప్పు జరిగిపోయింది కాదు, కావాలని చేసింది. ఎందుకు చేస్తుంది? ముందు నువ్వు ఇక్కడ కూర్చున్నట్టు తనకు తెలుసా? తెలిసే కావాలని చేసింది. మాట్లాడు కీర్తి, ఆవిడకేంటి అవసరం? చెప్పు కీర్తి, చెప్పడానికి నీ దగ్గర కారణం లేదు కదా? ఇది చాలా చిన్న విషయం, అనవసరం ఎందుకు పెద్ద చేస్తున్నావు? ఇది చిన్న విషయమా? నాతో షేర్ చేసుకోవాల్సిన పాలని తనతో షేర్ చేసుకోవడం పెద్ద మ్యాటర్ కాదా? ఇదంతా ప్లాన్. అరే, ఇందులో ప్లాన్ చేయడానికి ఏముంది కీర్తి? పొరపాటున జరిగింది, సారీ, లీవ్ ఇట్. ఇంకోసారి జరిగితే సహించను. మీకేం కావాలన్నా నన్ను అడగండి, నేను నా చేతులతో ఇచ్చింది మాత్రమే తీసుకోవాలి. సారీ అండి, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నా వల్ల అనవసరంగా మీరు మాట్లాడారు. కీర్తి ప్లేస్లో మీరు ఉంటారని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకెప్పుడు మీరు కూడా ప్లేస్లో మారకండి, ఏ తప్పు జరగదు. గుడ్ నైట్. నీ పనే బాగుంది పెద్దమ్మ, పుణ్యక్షేత్రాలన్నీ తిరిగేసి వస్తున్నావు. ఏం తిరగటం ఏమోరా, ఆ తీర్థయాత్రలకు వెళ్ళకపోతేనే బాగుండేది. చుట్టూ దారులన్నీ మూసుకుపోయి కీర్తన పెళ్లికి రాలేకపోయాను. మీరెక్కడున్నా మీ ఆశీస్సులు మాకే ఉంటాయి పెద్దమ్మ. నా ప్రాణాలు కూడా ఇక్కడే ఉన్నాయిరా. దాని బ్రతుకు ఏమవుతుందో అని అనుకున్నాను. ఓ మంచి మనిషి చేతిలో పడింది. పోలికలవి దుర్మార్గుడివి అయినా మనసు వెన్నపోసా. తీసుకోండి అత్తయ్య, తీసుకో బావా. ఏమండి, రేపు 16 రోజుల పండగ కదా, సంకీర్తన తాళి మార్చాలి. ఆ ఏర్పాట్లేమైనా చేశారా? చేయకుండా ఎలా ఉంటాడే? అన్ని ఏర్పాట్లు చేశాను. రేపు ఉదయాన్నే పంతులు వస్తాడు. ఇంట్లో ఏం కావాలో మీరు చూసుకోండి. పూజా వస్తువులు అబ్బాయి తీసుకొస్తాడు. సాయంకాలం నువ్వు రాధా వెళ్ళి మన వాళ్ళందరికీ ఈ కబురు చెప్పిరండి. దాని పెళ్లి చూడలేకపోయాను, కనీసం ఈ పండగన్నా కళ్ళారా చూస్తాను. అలాగే పెద్దమ్మ. నాన్న, బావ ఫోన్ చేశాడు. మహేష్, ఎలా ఉన్నావురా? ఫైన్ మావయ్య. వర్క్ ఎలా జరుగుతుంది? వర్క్ బాగా డిలే అవుతుంది. ఆ విషయమే నీకు చెప్దాం అనుకున్నాను. ఏంట్రా ప్రాబ్లం? లోకల్ పాలిటిక్స్ చాలా ఎక్కువగా ఉంది మావయ్య. మనకి తెలిసిన వాళ్ళకి ఫోన్ చేశాను. ఓ 4 రోజుల్లో వర్క్ స్టార్ట్ అయిపోతుంది. జాగ్రత్త మహేష్. పర్లేదు మావయ్య. మావయ్య, ఇంకో విషయం. ఏంట్రా? లాస్ట్ టైం అప్పుని తీసుకుని వెళ్ళినప్పుడు అప్పు మొత్తం మూడ్ ఆఫ్లో ఉంది. అందుకే ఏం ఎంజాయ్ చేయలేకపోయాం. అందుకని. అర్థమైందిరా. అప్పుని అక్కడికి పంపించాలి, అంతేగా? థ్యాంక్ యూ మావయ్య. ఎందుకురా? మొన్నే ఇద్దరిని పంపిద్దామని అనుకున్నాను. రేపు కీర్తన 16 రోజుల పండగ కదా,
అది అవ్వగానే దగ్గరుండి ఫ్లైట్ ఎక్కిస్తాను, సరేనా? సరే మావయ్య. సరే ఉంటానురా, బాయ్. ఓకే మావయ్య. జాగ్రత్తరా. అప్పుని ఎక్కడికి పంపిస్తున్నావు బావా? గోవాకి. అగ్రిమెంట్ జరగడానికి ఇంకా 1 వీక్ టైం పడుతుందట. ఈ లోపు ఇద్దరు టూరిస్ట్ ప్లేసులు తిరిగి వస్తారు. వాడు అడగగానే పంపిస్తావా? దానికి ఇష్టమో కాదో కనుక్కోవేంటి? ఏంటప్పు? అవును, ఒక్కదానివే వెళ్ళగలవటే? ఏ నాకేమన్నా భయమా? ఆ? నువ్వు తీర్థయాత్రలకి ఒక్కదానివే వెళ్ళి రాలేదా? ఒరే వంశీ, ఈ కాలంలో మగపిల్లలైనా ఆడపిల్లలైనా ఒకటేరా. ఒరేయ్, చిన్న కూతురు పండగ హడావిడిలో పెద్ద కూతురు ప్రయాణ సంగతి మర్చిపోయావు. ఫ్లైట్ టికెట్లు బుక్ చేయి, లేకపోతే వాడు ఫీల్ అవుతాడు. నీల్, ఏంటి అంకుల్? రేపు గోవాకి ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తావా? షూర్. థ్యాంక్ యూ. దాన్ని ఎలా ఆపాలా అని చూస్తుంటే నా చేతే పంపిస్తారా? ఎలా వెళ్తుందో చూస్తాను. హరివాం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్యలక్ష్మీ జాత వేదో మమావహ తాం మావహ లక్ష్మీమనపగామినీం తాం మావహ లక్ష్మీమనపగామినీం యస్యాం విందేయం గామస్య పురుషాణహం. రండర్రా, ఏంటి ఎప్పుడు ఆలస్యమేనా? రండి. హిరణ్య ప్రాకారాం కొంచెం ముందుగా రాకూడదా? ఆ? కూర్చోండి. ఓం దేవీం వాచమదనయంత దేవాం తాం విశ్వరూపా పశవా వదంతీం స్థానామంద్రీషు మూర్జంతహానాం ధేనుర్వాగస్మానపదష్టదయితుం అయమూర్త సుముహూర్త ఆస్తుం తదేవ లగ్నం సుదినం తదేవ తారాఫలం చంద్రఫలం తదేవ విద్యాఫలం దయబలం తదేవ. పంతులు గారు, అన్ని వచ్చినట్టేనా? అన్నీ వచ్చాయమ్మా. అమ్మాయి ఎక్కడా? రెడీ అవుతుందండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఏతావానస్య మహిమా. అమ్మా, అబ్బాయిని కూడా త్వరగా తీసుకురండి, టైం అవుతుంది. అప్పు, లగేజ్ సర్దడం అయిందా? సర్దుతున్నానమ్మా. త్వరగా కానివే, టైం అవుతోంది. ఫ్లైట్ 11:30కమ్మా. 10కి బయలుదేరినా సరిపోతుంది. ఆల్రెడీ 9 అయింది. అవి ఇవి చూసేసరికి 10 అవుతుంది. చూడ్డానికి ఇక ఏ పనులు లేవు. కీర్తన పండగ చూసి వెళ్తాను. సరే పద. ఏకదంతాయ నమః కపిలాయ నమః గజకర్ణకాయ నమః లంబోదరాయ నమః విగతాయ నమః శ్రీ మహాగణాధిపతే నమః. ఇది ధూపమాగ్రాపయామి, సాక్షాత్ ద్వీపం దర్శయామి.